ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మార్చి 3, 2026 మంగళవారం రోజు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి కొంత వివరణ ఇక్కడ ఇస్తున్నాను. కేతుగ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఇది సింహరాశిలో ఏర్పడుతుంది. పూర్వ ఫల్గుణి నక్షత్రంలో మార్చి 3, 2026 ఏర్పడుతుంది. ఇది కేతు సంబంధమైంది కాబట్టి కేతుగ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు. ఈ గ్రహణము సాయంత్రం 5:23 సంపూర్ణంగా ఏర్పడుతుంది. ఈ గ్రహణం అధిక శాతము పగటి కాలంలో ఏర్పడుతుంది కాబట్టి ఆ తర్వాతనే పాక్షిక గ్రహణం అంత్యకాలం మనకు కనపడే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6:22 నుంచి విడవడం ప్రారంభమవుతుంది. 6:47 వరకు ఇది అంతరిక్షంలో ఉంటుంది కాబట్టి చివరి సమయంలో గ్రహం విడిచే సమయంలో మనకు కనిపించే అవకాశాలు హైదరాబాద్లో కొంతవరకు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో వారికి బాగా కనిపిస్తుంది. పగటి కాలంలో వచ్చే గ్రహణాలకు అంత ప్రాముఖ్యత లేదు, కానీ గ్రహణమే కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి మనం అన్నీ కూడా గ్రహణానికి సంబంధించిన నియమాలన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. పట్టు విడుపులు, స్నానాలు, గ్రహణ సమయంలో జపాలు తపాలు చేసుకోవడము, ఎవరికైతే గ్రహణం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వారంతా కూడా దానాలు చేసుకోవడం లాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ గ్రహణం సుమారుగా 3 నెలల వరకు ఫలితాలు ఇస్తుంది. పాల్గొన శుద్ధ పూర్ణిమ మంగళవారము పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఇది హైదరాబాద్ వారికి కనిపించే అవకాశం ఉంటుంది. ఈశాన్య ప్రాంతం వారికి బాగా కనిపించవచ్చు. సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక గ్రహణం ప్రారంభము 3:02:20 మధ్యాహ్నం ప్రారంభమై గ్రహణ మధ్యకాలం 5:03 వరకు ఉంటుంది. అంటే సంపూర్ణ గ్రహణం ఆ సమయంలో చంద్రోదయ సమయం 6:22 తర్వాత వస్తుంది కాబట్టి పాక్షిక గ్రహణ అంత్యకాలం 6:47 అవుతుంది. ఈ గ్రహణం వల్ల ఇక ఇబ్బంది పడే రాశులు ఎవరంటే ముఖ్యంగా ఈ సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా సింహరాశిలో ఉండే పూర్వ ఫల్గుణి నక్షత్రం వారు సింహరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకపోతేనే మంచిది. అలాగే మకర రాశి వారు అష్టమంలో ఏర్పడుతుంది కాబట్టి మకర రాశి వారికి, కుంభరాశి వారి సప్తమంలో ఏర్పడుతుంది కాబట్టి చూడకూడదు. ఇక వృషభ రాశి వారికి అర్ధాష్టమం అవుతుంది కాబట్టి వారు కూడా చూడకూడదు. అలాగే కన్యారాశి వారు కన్యారాశి వారికి వ్యయస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి వీరికి కూడా గ్రహణం ఫలితం మంచిది కాదు. కాబట్టి వీరంతా కూడా గ్రహణాన్ని చూడకుండా ఉండడము, గ్రహణం విడిచిన తర్వాత వీలు కానప్పుడు 3 నెలల లోపల కానీ మరుసటి రోజు కానీ ఏవైనా సద్బ్రాహ్మణుని పిలిచి ఇప్పుడు చెప్పే దానాలు చేసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ దానాలు ఏంటంటే ఒక రాగి పాత్రలో ఉలువలు దానం చేస్తే మంచిది. వెండి చంద్రబింబం, సర్ప ప్రతిమ కానీ తెల్ల వస్త్రము, బియ్యము, 1 కిలోంబా బియ్యం తీసుకోవాలి. తెల్ల వస్త్రాన్ని, తెల్లటి పళ్ళు ఏవైనా ఇస్తే ఈరోజు ఇలాగా దక్షిణతో సహా ఆ శక్తి కొద్దీ ఈ బ్రాహ్మణునికి దానం చేయడం మంచి. వెండి చాలా ధర అయింది కాబట్టి రాగి పాత్రలో కానీ ఇవ్వచ్చు. చిన్న వెండి ప్రతిబింబ సర్పాకారంది కానీ చంద్రబింబం కానీ ఇస్తే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇల్లు కడుక్కోవడం లాంటి పనులు కూడా చేస్తూ దేవుడి గది అవన్నీ కూడా కడుక్కోవడము, దర్భలు దేవుడి గదిపై కానీ నిల్వ ఉండే పచ్చళ్ళపై ఉంచడం, నిల్వ ఉండే వస్తువులపైన కూడా ఇంటిపైన కూడా ఉంచుకుంటే వాటికి అంత అపవిత్రత ఏర్పడదన్నమాట. ఇక యజ్ఞోపవీతం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది మరుసటి రోజు. విదేశాల్లో ఉండేవారు, వీలు కాని వారు 3 మాసాల్లో కూడా ఈ దానక్రియ చేసుకోవచ్చు. ఈ రాష్ట్రాల వారికి కేతుగ్రస్త గ్రహణం కాబట్టి ఇది చంద్రకేతులకు సంబంధించింది కాబట్టి మనస్సుపై మనసో జాతః అన్నారు. మనసుపై ఇది ప్రభావం చూపిస్తుంది కాబట్టి మానసికమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, ఏదో ఆందోళనతో మానసికంగా పనులు చేయడంలో భయపడడం కానీ, మానసికంగా ధైర్యం కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన రాశులు వారకుండా ఇతర రాశులు ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో జపాలు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. చంద్రశేఖర అష్టకాన్ని పఠించుకోవచ్చు.
సో ఓం నమో శివాయ జపం చేసుకోవచ్చు. కేతుగ్రస్తతో సంబంధించిన చంద్రగ్రహణం కాబట్టి కేతుకు సంబంధించిన అధిపతి గణపతి కాబట్టి గణపతి ఆరాధన, గణపతికి సంబంధించిన ఓం గం ఐ గణపతే నమః అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోవడము ఆ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా చంద్రగ్రహానికి సంబంధించిన కేతుగ్రహం నవగ్రహ స్తోత్రం జపం చేసుకున్నా సరిపోతుంది. ఇంట్లో పూజ గదిలో నిలువపచ్చలపై దర్భలు ఉంచితే మంచిది. ఈ గ్రహణం వల్ల శుభఫలితాలు పొందే రాశులు ముఖ్యంగా తుల మరియు వృశ్చిక రాశులకు చాలా శుభఫలితాలు లభిస్తాయి. మిథున రాశికి కూడా శుభఫలితాలు ఉంటాయి. వృశ్చిక మీన రాశులకు కూడా మిథున రాశులకు రాశులకు తుల మరియు వృశ్చికము, మీనము, మిథున రాశులకు శుభఫలితాలు ఉంటాయి. మిగిలిన రాశులు ఏంటంటే మేషము, కర్కాటకము, ధనస్సు, కుంభరాశులకు మధ్యస్థ ఫలితం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. ముఖ్యంగా 8వ నెల 7వ నెల వచ్చిన వాళ్ళైతే ఇంకా చాలా స్ట్రిక్ట్గా పాటించడం మంచిది నియమాలను. గ్రహణం పట్టేడు స్థానాలు యథావిధిగా పాటించాలి. గ్రహణ ఫలితం 3 నెలల వరకు ఉంటుంది. శుభమస్తు.